అందరికీ నమస్కారం. యూపీఎస్సీ స్వయం కృషికి స్వాగతం. ఈ రోజు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అండ్ న్యూస్ ఎపిసోడ్ 16 డిస్కస్ చేద్దాం. మొదటి కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, ఇండియాస్ ఫస్ట్ అప్రూవ్డ్ డెంగ్యూ వ్యాక్సిన్. DGCA అప్రూవ్డ్ హ్యూ డెంగా, ఆల్సో నోన్ యాజ్ TAK-003 ఆర్ డెంగ్యూ టెట్రావెలెంట్ వ్యాక్సిన్, ఇండియాస్ ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్. సో దీన్ని టెట్రావెలెంట్ ఎందుకు అన్నారు? టెట్రావెలెంట్ వ్యాక్సిన్ అంటే ఏంటంటే 4 వేరియంట్స్ ఆఫ్ డెంగ్యూని మనం ప్రివెంట్ చేస్తున్నాం ఇన్ఫెక్షన్ అవ్వకుండా. ఈ 4 వేరియంట్స్ ఆఫ్ డెంగ్యూ ఏంటి అంటే, డెంగ్యూ వైరస్ వేరియంట్ నెంబర్ 1, డెంగ్యూ వైరస్ వేరియంట్ నెంబర్ 2, డెంగ్యూ వైరస్ వేరియంట్ నెంబర్ 3 అండ్ డెంగ్యూ వైరస్ వేరియంట్ నెంబర్ 4. సో ఈ 4 వేరియంట్స్ డెన్1, డెన్V1, డెన్V2, డెన్V3, డెన్V4 అంటాము. ఈ 4 వేరియంట్స్ ని కూడా మనము ఈ క్యూ డెంగా అనే ఒక గవర్నమెంట్ అప్రూవ్డ్ డెంగ్యూ వ్యాక్సిన్ ఏదైతే ఉందో దాని ద్వారా మనము ప్రివెంట్ చేస్తున్నాం. డెవలప్డ్ బై జపాన్ Takeda Pharmaceutical, it is a live attenuated tetravalent vaccine protecting against all 4 dengue virus stereotypes. లైవ్ అటెన్యూయేటెడ్ అంటే ఏంటంటే, ఒక జర్మ్ గానీ, ఒక బ్యాక్టీరియా గానీ, వైరస్ ని గానీ మనం చంపకుండా దాని యొక్క విరులెన్స్ మాత్రమే, దానిపైన ఉన్న యాంటీజెన్ ఏది ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఇన్ఫెక్షన్ కాజ్ చేసే ఏదైతే ఉందో దాన్ని మాత్రము మనం తీసేసి, ఆ విరులెన్స్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియాలో కానీ వైరస్ లో కానీ ఆ విరులెన్స్ ఫ్యాక్టర్, ఇన్ఫెక్షన్ కాజింగ్ ఫ్యాక్టర్ ని తీసేసి యాంటీజెన్ మాత్రం అలాగే పెడతాం. సో అలా దాన్ని బతికి ఉంటుంది, కానీ అది బాగా వీక్ అయి ఉంటుంది. ఆ బతికి ఉన్న వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ, ఆల్దో ఇట్ ఈస్ అలైవ్, ఇట్ ఈస్ వీకెండ్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్. దాన్ని చాలా బలహీనపరిచి దాన్ని బాడీలోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, బాడీలో ఆ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉన్నప్పటికీ అది ఇన్ఫెక్షన్ కాజ్ చేసేంత స్ట్రెంత్ దానికి ఉండకపోవడం వల్ల అది ఇన్ఫెక్షన్ కాజ్ చేయదు. బట్ అట్ ద సేమ్ టైం దాంట్లో ఉన్న యాంటీజెన్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసిన మన ఇమ్యూన్ సిస్టమ్, మన రోగ నిరోధక శక్తి, దానికి అగ్నెస్ట్ గా యాంటీబాడీస్ ని, నేచురల్ కిల్లర్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే టీ సెల్స్ అంటారు, లింఫోసైట్స్ టీ సెల్స్ అనే ఒక రకమైన సెల్స్ అనేది జనరేట్ చేయడం. ఆ టీ మెమరీ సెల్స్ అంటే ఆ పర్టికులర్ వైరస్ గానీ బ్యాక్టీరియా గానీ యొక్క ఆ ఇన్ఫెక్షన్ అయిన వెంటనే ఆ ఇన్ఫెక్షన్ తాలూకు ఆ బ్యాక్టీరియా తాలూకు యాంటీజెన్ ఎప్పుడైతే మన బ్లడ్ లో, మన బాడీలో ఎప్పుడైతే అది ఎక్స్పోజ్ అవుతుందో దానికి తగ్గట్టు యాంటీబాడీస్ జనరేట్ అయిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ తాలూకు మెమరీని ఆ టీ మెమరీ సెల్స్ అనేవి పెట్టుకుంటాయి. తర్వాత ఫ్యూచర్ లో ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే కూడా రెడీగా యాంటీబాడీస్ మనకు అందుబాటులో ఉంటాయి మన బాడీ. సో ఈ కాన్సెప్టే మనం వ్యాక్సినేషన్ అంటారు. ఒకసారి యాంటీజెన్ ని మనం బాడీలో ఇంజెక్ట్ చేసిన తర్వాత యాంటీజెన్ తగ్గట్టు బాడీ యాంటీబాడీస్ ని డెవలప్ చేసుకున్న తర్వాత భవిష్యత్తులో కూడా అలాంటి వైరస్ యాక్చువల్ గా వచ్చినా సరే మన బాడీలో రెడీగా యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి దాన్ని ఫైట్ చేయడానికి, మనకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి ఇది సహాయపడుతుంది. దీన్నే వ్యాక్సినేషన్ ప్రాసెస్ అంటారు. సో ఈ లైవ్ అటెన్యూయేటెడ్ టెట్రావలెంట్ వ్యాక్సిన్ ప్రొటెక్ట్ అగేన్స్ట్ 4 dengue variants. ఇందాక నేను చెప్పినట్టు, ద వ్యాక్సిన్ ఈస్ అప్రూవ్డ్ ఫర్ ఇండివిజువల్ ఏజెస్ 4 to 60 అండ్ రిక్వైర్ 2 doses with a 3-month interval. సెకండ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, ఇండియాస్ హైయెస్ట్ కమర్షియల్ లిలియం కల్టివేషన్ ఫీల్డ్. లదాఖ్ హ్యాస్ రీసెంట్లీ ఎస్టాబ్లిష్డ్ ఇండియాస్ హైయెస్ట్ కమర్షియల్ లిలియం కల్టివేషన్ ఫీల్డ్ ఇన్ Choglamsar Leh at an altitude of 3,265 meters. It surpasses the previous highest field in Uttarakhand. The project covers nearly 93,000 square meters along the Indus River, involving planting of premium lily bulbs. సో ఈ లిలీ బల్బ్స్ యొక్క కల్టివేషన్ కోసం కమర్షియల్ లిలీ కల్టివేషన్ అనేది మనకు లే చోగ్లాంసార్ లో స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే, శబ్ద్ లోక్, ఇండియాస్ ఫస్ట్ ఇమర్సివ్ లాంగ్వేజ్ మ్యూజియం. యూనియన్ మినిస్టర్ అమిత్ షా ఇనాగ్రేటెడ్ శబ్ద్ లోక్, ఇండియాస్ ఫస్ట్ ఇమర్సివ్ లాంగ్వేజ్ మ్యూజియం at నేషనల్ లైబ్రరీ ఇన్ కోల్కతా. డెవలప్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ద మ్యూజియం యూజెస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ AI అండ్ VR. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AR అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ, VR అంటే వర్చువల్ రియాలిటీ. టు షోకేస్ ఇండియాస్ లింగ్విస్టిక్ హెరిటేజ్, ఇట్ ఫీచర్స్ 9 immersive galleries displaying over 380 languages. సో శబ్ద్ లోక్ అనేది ఇమర్సివ్ లాంగ్వేజ్ మ్యూజియం at కోల్కతా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. Fourth, exercise Tiger Lightning 2026. Bangladesh and US began annual bilateral military exercise Tiger Lightning 2026 on 19th July 2026. The exercise involves more than 160 service members from both countries running for 13 days until 31st July 2026. It aims to enhance interoperability, strengthening defense ties between the two nations. సో ఇక్కడ మనం గమనించినట్టయితే, బంగ్లాదేశ్ అండ్ USA మధ్య జరుగుతున్న బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ టైగర్ లైట్నింగ్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఇండియా అండ్ US మిలిటరీ ఎక్సర్సైజెస్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. మనకు మిలిటరీ ఎక్సర్సైజెస్ US తో అత్యంత ముఖ్యమైనది యుద్ధాభ్యాస్. ఈ యుద్ధాభ్యాస్ అనేది దాదాపు 21 ఎడిషన్స్ ఇప్పటిదాకా కంప్లీట్ అయ్యాయి. ఇది ఒక ఆర్మీ బ్రాంచ్ కి సంబంధించిన ఇండియన్ ఆర్మీ వర్సెస్ US ఆర్మీ రెండు కలిపి చేసే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ యుద్ధాభ్యాస్. అట్లాగే మనకు స్పెషల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసే US అండ్ ఇండియన్ స్పెషల్ ఫోర్సెస్ కలిపి చేసేదాన్ని వజ్ర ప్రహార్ అంటారు. అలాగే ట్రై సర్వీసెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 కలిపి చేసేదాన్ని టైగర్ ట్రయంఫ్ అనే పేరుతో పిలుస్తారు. ఇది హ్యుమానిటేరియన్
అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ కూడా మనం దీన్ని వాడతాము. ఈ టైగర్ ట్రయంఫ్ అనే ట్రై సర్వీస్ లో ఇది కూడా మనం అంఫీబియస్ ఆపరేషన్స్ కూడా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మలబార్ అనేది నేవీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్. అలాగే కోప్ ఇండియా ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ యుఎస్ ఎయిర్ ఫోర్స్. అలాగే మనము బంగ్లాదేశ్ తో జరిగే మిలిటరీ ఎక్సర్సైజెస్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య జరిగే మిలిటరీ ఎక్సర్సైజెస్ లో అత్యంత ఇంపార్టెంట్ అనేది సంప్రీతి. సంప్రీతి ఈజ్ అన్ ఆర్మీ టు ఆర్మీ మిలిటరీ ఎక్సర్సైజెస్. ఇట్స్ అన్ యాన్యువల్ కౌంటర్ టెర్రరిజం మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ INBN కార్పాట్, ఇది వచ్చేసి నేవీ ఎక్సర్సైజ్. IN అంటే ఇండియా, BN అంటే బంగ్లాదేశ్, కార్పాట్. ఈ కార్పాట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే కోఆర్డినేటెడ్ పెట్రోల్. INBN కార్పాట్ అంటే ఇండియా బంగ్లాదేశ్ కోఆర్డినేటెడ్ పెట్రోల్. ఇది ఇస్ ఎ నేవల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఫర్ సిస్టమాటికలీ పెట్రోలింగ్ ఇంటర్నేషనల్ maritime border to prevent illegal activities and secure sea lanes. Next, Samvedana Air Force exercise between India and Bangladesh. ఇది సౌత్ ఏషియన్ నేషన్స్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాయి. రకరకాల ఇండియా బంగ్లాదేశ్ కాక సౌత్ ఏషియన్ నేషన్స్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇది హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ లో కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, Lokmanya Tilak National Award 2026. India's NSA Ajit Doval will be honored with Lokmanya Tilak National Award 2026. The award recognizes his exceptional contributions to the national security and will be presented in Pune on 1st August 106th death anniversary of Bal Gangadhar Tilak. The award includes a cash prize of 1 lakh, citation and a shield. Prestigious award of Lokmanya Tilak National Award is given by Amit Shah, the Union Home Minister, and Maharashtra CM, and Eknath Shinde, Deputy CM, and Sunendra Pawar, Deputy CM. సో ఇక్కడ మనం అజిత్ దోవాల్ గురించి తెలుసుకోవాలంటే 1914 నుంచి ఆయన మనకు NSA నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఉన్నారు. ఇన్ 1968 బ్యాచ్ IPS ఆఫీసర్, సర్వ్డ్ ఇన్ ఇంటెలిజెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ మోర్ దాన్ 3 decades. Later headed the intelligence bureau. India's external intelligence is known as the research and analysis wing, whereas India's internal intelligence is known as intelligence bureau. India's longest serving national security advisor also is Ajit Doval. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాకిస్తాన్ లో చాలా కాలం ఎస్పియనాజ్ సీక్రెట్ సర్వేలెన్స్ చేసిన చరిత్ర అజిత్ దోవల్ కు. అట్ ద సేమ్ టైం సిక్కిం భారత్ ఇంటిగ్రేషన్ లో అవడానికి కూడా ముఖ్య భూమిక ఈయన పోషించడం జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ రోజు కరెంట్ అఫైర్స్. మరొక కరెంట్ అఫైర్స్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ. జై హింద్.